బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్లో ముగ్గురు పిల్లల మృతి సంచలనంగా మారింది. పిల్లలు ఎలా చనిపోయారన్నది సస్పెన్స్గా మారింది. అయితే భార్యాభర్తలను విచారిస్తే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. రాఘవేంద్ర కాలనీకి చెందిన చెన్నయ్య, రజితకు ముగ్గురు పిల్లలు. అయితే రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేశారు. తల్లి, ముగ్గురు పిల్లలు పెరుగుతో భోజనం చేయగా తండ్రి పప్పుతో తిన్నాడు. తెల్లవారుజామున 3ంటికి భార్య కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా చలనం లేదు. ముగ్గురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పటాన్ చెరువు అమీన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు వికట జీవులుగా పడి ఉన్నారు. ఇప్పుడు ఇది అందరినీ కలిసివేస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెన్నై కుటుంబ సభ్యులు అసలు ఎలా ఉండేవాళ్ళు? అసలు చాలా అన్యూనంగా ఉన్నారు మేడం. అసలు చెప్పండి, నాకు 7 years నుంచి పరిచయం. వాళ్ళకి 3 years ఇక్కడికి వచ్చారు, నేనే ఇప్పించాను ఇల్లు. చాలా అన్యూనంగా ఉన్నారు. అమ్మాయి కూడా ఎడ్యుకేషన్ ఎస్పీ స్కూల్స్ ఇట్లా చేస్తుంది. చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ స్టిల్ ఐఎమ్ వెరీ సారీ అబ్బాయి, అసలు ఇట్లా చనిపోయినా. చెన్నై ఏం చెప్పాడు వాళ్ళ భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు? 2:30కి మా ఇంటి అబ్బాయి వచ్చి చెప్తే మా అంకుల్ ఇట్లా చనిపోయినా, చెన్నై వాళ్ళు ఇట్లా ఏడుస్తున్నారు బాగా అంటే నేను ధనాదం వచ్చేసేగల చెన్నై భార్యను పట్టుకొని ఇట్టుకున్నాడు. ఆమె అన్కాన్షియస్ ఉంది. సాయం అంటే బతికున్న సార్ జర నాకు నీ కార్ తీసుకున్నాంటే నా కార్ ఇమీడియట్గా తీసుకొని పోయినాను. పిల్లలు ఎట్లున్నారంటే చనిపోయిన సార్ అన్నాడు. అంతే. ఇక మేము ముందు ఆ అమ్మాయిని ఇంపార్టెన్స్ ఇచ్చినా అది తీసుకుపోయినాం సార్. అట్లా మేడం అది జరిగింది. అంటే రోజు పిల్లలు బయట రోజు ఎవ్రీడే మా ఇంటికి కూడా వచ్చి టీవీ కూడా చూస్తారు పిల్లలు. మా ఈ పిల్లలు ఆ పిల్లలు అందరూ ఆడుతున్నారు. 8 o'clock, నేను సాయంత్రం 8 o'clock కూడా వాళ్ళ పిల్లలు ఆడుతున్నారు. అది పరిస్థితి. అంటే రెగ్యులర్గా మీరు టచ్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారు? లేదు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. చిట్టి వేస్తున్నాడు, ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని నేను సెటిల్ చేసినాను. ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది లేదు వాళ్ళకు. మంచిగా ఆయన సొంత వాటర్ ట్యాంకర్ ఉంది, నడిపిస్తున్నాడు. అలాంటిది అయితే అమ్మాయి కూడా ఎక్కడ మా ఇంటికి వచ్చినా కానీ చెప్పలేదు. అలాంటి సమస్యలు ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. సరే, ఎలా ఉంటారు చెన్నయ్య? రెగ్యులర్గా మీతో మాట్లాడదాం. చెన్నై అయితే బాగానే ఉంటాడు. మాకు 3-4 years నుంచి బాగా పరిచయము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరగడం చాలా శోచనీయం. ముగ్గురు పిల్లలు చనిపోయారంటే రాఘవేంద్ర కాలనీకే మంచి చెడ్డ పేరు. కాబట్టి మరి ఆమె కూడా మరి హాస్పిటల్లో ఉందంటే పెరుగన్నంలో పెట్టినంటున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ అయితే ముందు కడుపులు నొప్పి వస్తుంది, తర్వాత జరుగుతుంది, వామిటింగ్ వస్తుంది, తర్వాత హాస్పిటల్ పోవాలని పరిగెత్తుంటారు. కానీ ఇది ఫుడ్ పాయిజన్ కాదు అని అనుకుంటున్నాము. అదంతవరకే. కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్పీ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయాల్లో ఏం తేలుతుందనేది ఇవే చూడాలి. మరి చెన్నై అనే ఒక వ్యక్తి గత 25 ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్నాడు. ఈ కాలనీలో ఉండేవాడు. అలాగే ఒకే దగ్గర మన తుమ్మల శేఖర్ రెడ్డి గారి దగ్గర ఒక 10 years ఆయన దగ్గర డ్యూటీ చేశాడు. దాని తర్వాత ఆయన సొమ్ము సమకూర్చుకొని సొంత వెహికల్ తీసుకొని సొంత ట్యాంకర్ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడ నివసిస్తున్నాడు. మరి అందరితో మంచిగా ఉండేవాడు. ఓకే, ఉదయం చెన్నై భార్యని తీసుకువెళ్ళేటట్టు టైంలో కేకలు వేశాడు, చుట్టుపక్కల కూడా పిలిచాడు. ఒక అబ్బాయి కూడా పిలవడంతో వెంటనే తను వచ్చి పక్కింటి వాళ్ళని కూడా లేపారు. అసలు ఏమని చెప్పారు? నీతో మాట్లాడారు ఆ టైంలో? అంటే నేను పిలవంగానే ఏడ్చుకుంటా అరుస్తున్నాడు. అప్పుడే 2:40 అరౌండ్ బయటకు వచ్చి గేట్ దగ్గరకు వచ్చి గేట్ తాళం వేసింది. అడిగిన ఏమైందంటే ముగ్గురు పిల్లలు చనిపోయారు, భార్య పడిపోయింది అని అనగానే అంకుల్ దగ్గరికి పోయి అంకుల్ డోర్ కొట్టి చెప్పేసిన. పక్కన అంకుల్ వచ్చి గేట్ తీసాడు. అంకుల్ లోపలికి కేసు తీసుకొని గేట్ తీసాడు. పిల్లల్ని చూసావు అప్పటికి లోపలికి వెళ్ళి? చూడలే, కానీ చనిపోయారని అంకుల్ చెప్పగానే పిలవంగా పోయినా. ప్రస్తుతానికి అటు క్లూస్ టీమ్తో సహా అందరూ కూడా వచ్చారు. ఎస్పీ ఉన్నారు, మాట్లాడారు. సార్, అసలు ఏం జరిగింది? ఈరోజు మార్నింగ్ అది 0245 hours ఒక డయల్ 100 కాల్ వచ్చింది పనేసియా హాస్పిటల్ నుంచి. ఇది ఆ కాల్లో అది మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గురించి అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి మన ఫస్ట్ హాస్పిటల్కి, దాని తర్వాత ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్కి కూడా విజిట్ చేశాము. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతున్నాయి. అది క్లూ టీమ్ కూడా అది ఎవిడెన్స్ కలెక్షన్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు మనం. సార్, స్థానికుల స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు?
స్థానిక ఇది ఇప్పుడు ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్ రివీల్ కాలే ఇప్పుడు వరకు. అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ యాంగిల్ కూడా చూపిస్తాము. అది ఇక్కడ ఎట్లా జరిగింది, యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మనకి అయితే. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఏం చేస్తూ ఉంటారు ఏంటి, అసలు పిల్లల ఏజ్ ఎంత, వాళ్ళు ఏం చదువుతారు? పిల్లలు అది ఏజ్ అది చిన్న పిల్లలు ఉన్నారు. ఒక 12 ఇయర్స్ బాబు ఉన్నారు, 10 ఇయర్స్ పాప, ఒక 8 ఇయర్స్ బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయిది ఒక స్కూల్ టీచర్. అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ డీటెయిల్ అయితే ఉంది, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ఎప్పుడు ఏమొస్తే ఇన్వెస్టిగేషన్లో తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్ అక్కడ, ఎక్కడ ఇప్పుడు వాళ్ళకి అన్ని ఇది ఏమది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇప్పుడు వరకు. మనం అంటే చూడాలి. చెన్నైతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటి అని మనం మాట్లాడారు చెన్నై ఓకే, చెన్నయ్య పిల్లల తండ్రి. మనం అది ఇప్పుడు వరకు నాకు ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇది టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ థింగ్. ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ఏం దొరికితే అది ఫ్యాక్ట్ ఏమైతే మనకి షేర్. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే మాత్రము కేసుని నమోదు చేశాము అని చెప్తున్నారు. క్లూస్ టీమ్ ఇక్కడికి అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాము, ఫర్దర్గా కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ముగ్గురు పిల్లలు విగత జీవులుగా పడి ఉండడంతో చుట్టుపక్కలంతా కూడా ఒక్కసారిగా అసలు ఏం జరిగింది ఏంటి, రాత్రి రజిత భర్త అరుపులతో బయటికి వచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళి చూసేసరికి రజితని హాస్పిటల్కి తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి పిల్లలు ముగ్గురు కూడా విగత జీవులుగా పడి ఉండడం చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత.